గొప్పవాడు ఎవరైనా ఉన్నారా అని మనం అనుకున్నట్లయితే గన పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే గన గొప్పవారు ఒకరే ఒకరు, ఆయన నజరేయుడైనటువంటి యేసయ్య. ఆయన ఎవరు? నజరేయుడు. అందరు చెప్పాలి, ఆయన ఎవరు? నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఎందుకు గొప్పవాడు ఆయన? ఎందుకు గొప్పవాడంటే గన, గొప్పవాడు అని ఎందుకు పిలుస్తామంటే గన, మన జీవితంలో ఎవరు చేయనటువంటి కార్యము మనం ఆయన దగ్గర నుండి పొందుకున్న కారణాన్ని బట్టి మనకు ఆయన మనుషులు ఎంచేటటువంటి కార్యం. అదే కార్యం ఈ భూమి మీద శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు కూడా ఏ మనుషుడైనా, దేవతలైనా, దేవుడని పిలువబడుతున్నటువంటి అనేక మంది, కోట్లాది మంది ఉన్న వారందరిలో కంటే శ్రేష్టమైనటువంటి వాడు అని ఎందుకు పిలుస్తున్నాము అని అంటే గన, ఆయన గొప్పవాడు, నజరేయుడు, పునరుత్థానుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, అత్యంత పరిశుద్ధుడు, నిరంతర స్తోత్రార్హుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఈ రీతిగా ఎందుకు మనం పిలుస్తూ ఉంటామో తెలుసా? ఆయన ఔన్నత్యాన్ని హెచ్చించడానికి, ఆయన గొప్పతనాన్ని మనము ఘనపరచడానికి. హల్లెలూయా. ఎందుకు ఈ కార్యాలన్నీ మనం చేస్తూ ఉంటామంటే గన, ఎవ్వరు మన పట్ల చూపెట్టనటువంటి ప్రేమ, ఎవరైనా మన కొరకు ప్రాణం పెట్టినా మనం రక్షించలేనటువంటి ప్రాణత్యాగం వ్యర్థం. అయితే యేసుక్రీస్తు ప్రభువు మరణించుట ద్వారా మనకేం కలిగేది? రక్షణ కలిగేది. నా తండ్రి నా కోసం చనిపోయిన నాకు రక్షణ అనేటటువంటిది, నా తల్లి నా కొరకు మరణించినప్పటికీ కూడా నా కోసము నాకు రక్షణ. అయితే యేసుక్రీస్తు ప్రభువు మరణించుట ద్వారా నాకేం కలిగేది? రక్షణ కలిగేది. నా పాపము నుండి విమోచింపబడినటువంటి వాడనుగా ఈరోజు సంఘంలో నిలబడడానికి కృపను చూపెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. నిజరక్షకుడైనటువంటి యేసయ్య అని మనం మాట్లాడుతూ ఉంటాము. అయినా ఆ రక్షణ పొందినటువంటి మనము మన జీవితాల్లో రక్షణ ఆ యొక్క ఆనందము కానీ, ఆ రక్షణ పొందినటువంటి ఆ అనుభూతి కానీ, ఆ రక్షణ పొందినటువంటి ఆ సంతోషం కానీ మన జీవితంలో కనపడడం లేదు. ఎందుకు ఆ రక్షణ అనుభూతి మనలో కనబడడం లేదు? రక్షణ పొందినటువంటి ఆ ఆనందం మనలో నిజంగా మన శరీరంలో కానీ మన ఆత్మీయతలోని కనబడడం లేదంటే గన, నిజంగా ఆ రక్షణ ఇంకను మన జీవితాల్లో ఇంకను నివసించడం లేదు గనుకనే ఆ రక్షణ అనుభూతి మనలో కనబడకుండా పోతుంది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మనిషికి జలుబు ఉంది అనుకుందాం. ఒక మనిషికి జలుబు ఉంది అనుకుందాం. జలుబు ఉన్నటువంటి వ్యక్తికి ఏ సూచనలు ఉంటాయి? ఒక వ్యక్తికి దగ్గుంది, లేక జ్వరం ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, జలుబు కనబడుతుంది, దగ్గు కూడా దగ్గుతుంటే కనబడుతుంది. ఒళ్ళు నొప్పులు కనబడతాయా? ఎవరికైతే నొప్పులు వచ్చాయో ఆ వ్యక్తికే తెలుస్తుంది. అవునంటారా కదా? సో నీకున్నటువంటి ఆ బాడీ పెయిన్స్ని బట్టి ఆ యొక్క లక్షణాలు నీలో కనబడతాయి. అవునంటారు కదా? ఆ లక్షణాలను బట్టి నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు. సరిగ్గా కూర్చోలేవు, నిలబడలేవు, పడుకోలేవు, అబ్బా అయ్యో ఏదేదో అంటూ ఉంటాం ఆ నొప్పులను బట్టి తట్టుకోలేక. అదే రీతిగా రక్షింపబడినటువంటి నీ యొక్క జీవితంలో రక్షణ నీలో ఉందంటే ఆ ఆనందం కూడా నీలో నివసిస్తూ ఉంటుంది. రక్షణ నీలో ఉంటే ఆ అనుభూతి, రక్షణ యొక్క గుణాలు ఏదైతే ఉన్నాయో అవి నీ జీవితంలో కనబడుతూ వస్తుంది.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు రక్షింపబడినని చెప్పుకుంటూ బాప్తీసం తీసుకొని బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో ఏదో ఒక దినాన ఒక కార్యక్రమం ద్వారా నీళ్ళలో ముంపుడు బాప్తీసం తీసుకున్న తర్వాత ఏదో చేసేసాము, అయిపోయేది, ఈ రోజుతో ముగించబడ్డది క్రైస్తవిక జీవితానికి అని అనుకుంటూ బ్రతుకుతున్నటువంటి మన యొక్క జీవితాల్లో రక్షణ భాగ్యం మనలో ఇంకను, రక్షణ యొక్క లక్షణాలు మన యొక్క జీవితంలో ఇంకను ఎందుకు కనబడడం లేదంటే, రక్షణ ఆనాడు ఏదో మనం పొందుకున్నాం ఆచార సంబంధంగా, అక్షర సంబంధంగా, అంతేగాని ఆత్మ సంబంధంగా ఇంకను పరిపూర్ణులు కాలేదు. మనము అంతటి ఔన్నత్యానికి మనం ఇంకా ప్రవేశించడం లేదు. ఒక చిన్నారి తల్లిదండ్రులైనటువంటి మీరు ఆ బిడ్డని ఏం చేస్తారంటే బేబీ కేర్లో చేరుస్తారు. బేబీ కేర్లో చేర్చిన తర్వాత కిండర్ గార్డెన్లో క్రమేణా సంవత్సరం వెంబడి సంవత్సరం ఆ బిడ్డ యొక్క జీవితంలో మీకు తెలియకుండానే, మీరు చెప్పకమునిపే ఆ బిడ్డ యొక్క ఎదుగుదలను బట్టి ఏం చేస్తారు? అదే కిండర్ గార్డెన్లో కూర్చొని పెడతారా? అదే బేబీ కేర్లో కూర్చొని పెడతారా? బేబీ క్లాస్లో పెడతారా? క్రమేణా ఒక్కొక్క సంవత్సరం పోతున్న కొలది ఏం చేస్తారు? ఆ బిడ్డ మీ ప్రమేయం లేకుండానే ఆ బిడ్డ యొక్క భవిష్యత్తును గురించి స్కూల్లో ఏం చేస్తారు? ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ ఎదుగుతూ వెళ్తాడు. క్లాసులు మాత్రమే మారుతూ వెళ్తుందా? లేదు. ఆ చిన్నారి బిడ్డ కూడా వయస్సుతో పాటు తన శరీరంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎదుగుతూ, అదే ప్రకారంగా దేవుని మందిరంలోకి వస్తున్నటువంటి మన యొక్క జీవితంలో మునుపటి స్థితి కంటే ఈ రోజుటికి మనం వచ్చేసరికి అధికమైనటువంటి వారముగా, ఉన్నటువంటి స్థితి, ప్రారంభపు దినములలో ఉన్నటువంటి స్థితి, నా యేసయ్య అదే స్థితి దేవుడు కోరుకుంటలేరు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మన కాలేబు గురించి మనం చూసినట్లయితే గన ఆయన అంటున్నాడు, నాకు 40 సంవత్సరాలు ఏ యొక్క శక్తి ఉందో, ఏ బలం ఉందో అదే బలం నాకు ఎప్పుడు ఉంది, అప్పుడు ఏ బలం కలిగి ఉన్నానో ఇప్పుడు కూడా నాకు అదే బలం. యేసుక్రీస్తు ప్రభువు అటువంటి బలం దేవుడు కోరుకుంటలేరు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసై ఎటువంటి అనుభవం దేవుడు కోరుకుంటున్నాడంటే గన 40 సంవత్సరాల్లో ఉన్నటువంటి బలము ఏ రీతిగా అయితే ఉందో అదే బలం 80 సంవత్సరాల్లో కూడా నువ్వు కలిగి ఉంటే అది సంపూర్ణం కాదు. దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నేను ప్రార్థన చేసేటప్పుడు అది నా యొక్క జల నలుగురు ఏం కావాలంటున్నాడంటే అది ఊబికి ప్రవహించాలి. ప్రవహించేటటువంటి అనుభవం, ఉబుకుతున్నటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళిపోవాలి. మొదటి దినాలలో, మొదటి భక్తిలో ఉన్నటువంటి కాలం గురించి కాదు మనం మాట్లాడాల్సింది. ఈ రోజున ఎటువంటి భక్తి, ఎటువంటి అనుభూతి, ఎటువంటి రక్షణ మనం కలిగిన, ఎటువంటి ఆత్మీయత స్థితి మనం కలిగి ఉంటున్నామో అది దేవుడు కోరుకుంటున్నది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచన భాగంలో మనం చూసినట్లయితే, అంటే గతంలో నీ ప్రారంభపు దినాల్లో నీ భక్తి ఒక రీతిగా ఉండేది, భక్తి లేకుండా ఏమీ లేవు. అయితే ఉన్నది నీకు భక్తి, నీకు దీవెన పొందుకొని సంఘంలోకి వచ్చావు. అదే దీవెన కాదు నువ్వు ఈరోజు పొందుకోవాల్సింది. అయితే దేవుడు ఆశిస్తుంది, దేవుడు కోరుకుంటుంది ఎటువంటి జీవితమో తెలుసా? అధికమైనటువంటి మేళ్లతో, అధికమైనటువంటి దీవెనలతో, అధికమైనటువంటి ఆశీర్వాదముతో నా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నింపాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీకు మేళ్లను దేవుడు అనుగ్రహించాలని, అటువంటి అధికమైనటువంటి జీవితం ఈ రోజున సంఘములో నివసిస్తున్నటువంటి, సంఘ ఆరాధనలో క్రమశిక్షణలో కలిగి జీవిస్తున్నటువంటి ప్రతి వారితో ఈ రోజు నా యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇప్పుడున్నటువంటి మేలు కాదు నీ జీవితం కావాల్సింది. ప్రారంభంలో ఉన్నటువంటి జీవితం ఏ రీతిగా ఉందో ఈ రోజు కూడా అదే జీవితం కలిగి నువ్వు జీవిస్తున్నావు. అది నేను కోరుకుంటలేను. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, అధికమైనటువంటి దీవెనలు,
అధికమైనటువంటి మేలు. హల్లెలూయా, హల్లెలూయా. మునుపటి కంటే అంటే ఆల్రెడీ నీకు మేలు దేవుడు అనుగ్రహించాడు. మునుపటి కంటే అంటే దేవుడు ఆల్రెడీ మీకు మేలుని మీకు ఇచ్చాడు ఆయన. అదే మేలును పొందుకుంటూ నువ్వు స్థిరంగా ఉండాలని ఆ దేవుడు కోరుకుంటుంది. దేవుడు అంటున్నటువంటి మాట ఇక్కడ అంటున్నాడు, అధికమైనటువంటి మునుపటి కంటే ముందున్న దానికంటే. సంవత్సరం ముందో, ఒక రోజు ముందో, లేకపోతే రక్షింపబడినటువంటి దినాలలోనో, ప్రారంభ దినాల్లో దానికంటే ముందు ఈ సంఘంలోకి అడుగుపెట్టినటువంటి ప్రతి వారు కూడా ఏదో ఒక మేలు పొందుకొనే దేవుని సన్నిధానంలోకి అడుగుపెట్టారు. ఎవరు మేలు పొందుకోకుండా, దేవుని యొక్క కార్యాలు చూడకుండా, దేవుడు చూపెట్టినటువంటి కృపను పొందుకుంటా ఈ సంఘంలో ఎవరు అడుగు పెట్టలేదు. అందరూ కూడా యేసయ్య చేసినటువంటి మేళ్లను బట్టి ఆయన దగ్గరకు మనం వచ్చాం. అయితే ఆనాడు పొందుకున్నటువంటి మేలు, ఆనాడు చూసినటువంటి అద్భుత కార్యాలు, ఆ రోజు దేవుడు చేసినటువంటి మేళ్లను ఈ రోజుకి ఏ రీతిగా ఉండాలో తెలుసా? నా యేసయ్య అంటున్నాడు, అధికమైనటువంటివి నీ జీవితంలో ఎటువంటివి కనబడాలి? నీ జీవితంలో ఎటువంటివి కనబడాలి? అధికమైనటువంటి, రెట్టింపు, ఎక్కువగా నీవు వృద్ధి పొందుదువుగాక, నీవు వృద్ధి పొందుదువుగాక. హల్లెలూయా. యోబు గ్రంథం 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచన భాగంలో మనం చూసినట్లయితే గన అక్కడ కూడా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే గన, మనము క్షమించాలి 7వ వచనం, 8వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను చివరికి ఏ రీతిగా అవుతావు నువ్వు? హల్లెలూయా. ఓసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మేలు చెప్పండి నాతో పాటు, మేలు, అధికమైనటువంటి మేలు చెప్పాలి అందరూ కూడా. మేలు. నా దేవుడు నిన్ను మేళ్ళతోనే నింపేటటువంటి దేవుడు కాదు. నా యేసయ్య ఇది నాన్న నిన్ను అధికమైనటువంటి మేళ్ళతో దేవుడు దీవించేటటువంటి దేవుడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవునికి సంగమ, అధికమైనటువంటి ఆశీర్వాదం చెప్పాలి. అధికమైనటువంటి ఆశీర్వాదం చెప్పాలి. అధికమైనటువంటి ఆశీర్వాదంతో దేవుడు నన్ను నింపునుగాక చెప్పాలి. మీరు కూడా నాకేనా, మీకొద్దా? అధికమైనటువంటి ఆశీర్వాదంతో నా యేసయ్య నన్ను నింపునుగాక, అధికమైనటువంటి కృపతో నా యేసయ్య నన్ను నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మేళ్లతో మనం ఈ సంఘంలో ఉంటే మనం తిరిగి వెళ్ళకూడదు, కానీ యేసు క్రీస్తు ప్రభువు మనకి ఇచ్చేటటువంటి అధికమైనటువంటి దీవెనలు ఇక్కడ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడో తెలుసా? 7వ వచన భాగంలో, నీ స్థితి మొదట, మన ప్రారంభపు దినాల్లో ఏ రీతిగా ఉండిందంట? మన భక్తి ఏ రీతిగా ఉంది? మన యొక్క ఆత్మీయత ఏ రీతిగా ఉండింది? మన స్థితి ఏ రీతిగా ఉంది? మన జీవితం ఏ రీతిగా ఉందంటే కన్నా బహు కొద్దిగా ఉంది. అయితే ముగింపులో చివరికి వచ్చేసరికి అది అధికము చేయబడుతుంది. హల్లెలూయా. రాయబడినటువంటి చక్కటి మాట ఏమని రాస్తున్నాడని తెలుసా? తుదకు నీవు మహాభివృద్ధి, వృద్ధి మాత్రమే కాదు రాస్తున్నాడు, ప్రత్యేకించి మహాభివృద్ధి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాధారణమైనటువంటి సహాయం మనుషుడు చేయొచ్చేమో, అయితే నా యేసు క్రీస్తు ప్రభువు అంటున్నటువంటి మాట, నిన్ను మొదట నీ స్థితి బహు కొద్దిగా ఉండిందేమో, అయితే చివరికి తుదకు నిన్ను నేను మహాభివృద్ధిని కలగచేసేటటువంటి దేవుడును నేను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అయితే
దేవుని యొక్క సంఘములో ఈరోజు కూడుకుని దేవుని ఇంతవరకు మనం ఆరాధించాం. దేవుని మందిరములో కూడా మనం ఆరాధించినప్పుడు మనకు భక్తిని బట్టే, మనకు ఆత్మీయతను బట్టే, మనకు స్థితిని బట్టే సంఘంలో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఒక ప్రశ్న మీరు వేసుకోండి, మీ హృదయాన్ని పరిశీలించుకోండి, మీ మనసును పరిశీలించుకోండి. ఏ రీతిగా నేను దేవుని దగ్గరకు వచ్చినటువంటి ఆ ప్రారంభపు దినాలలో, ఆ మొట్టమొదటి దినాలలో, ఆ రోజుల్లో నేను ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి నేను వచ్చాను, దేవుని యొక్క మందిరంలో అడుగు పెట్టేటప్పుడు ఏ పరిస్థితుల్లో నేను వచ్చాను, ఎటువంటి కార్యాలు నేను దేవుని దగ్గర నేను పొందుకున్నాను. ఒక ప్రశ్న మీరు వేసుకున్నట్లయితే గన ఆనాటికి ఈనాటికి ఈ దినానికి మీరు లెక్క వేసుకుంటే మీ భక్తి ఎంతుందో మీకు తెలుస్తుంది, మీ ఆత్మీయత ఎంతుందో మీకు తెలుస్తుంది. అది తక్కువైపోతుందా, లేదా ఇంతవరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో, లేఖనాల్లో అది మహాభివృద్ధిని కలగజేసేటటువంటిదే?